ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీభత్సం సృష్టిస్తోంది, తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందంటున్నారు. మరి 5 గంటలే చాలా కీలకమంటున్నారు. ప్రస్తుతం చీరాల బీచ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం చీరాల బీచ్ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది? సూపర్ సైక్లోన్ గా మారుతుంది, ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ 6 గంటలకు అంటున్నారు. ఏంటి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ దేవి, ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు చీరాల వాడ్రేవ్తో పాటు రామాపురం, కొత్తపట్నం సముద్ర తీరాల్లో కూడా ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే సాయంత్రం 6 గంటల తర్వాత తుఫాను తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో దాదాపు 6 గంటల పాటు, అంటే దాదాపు 6 గంటలకు స్టార్ట్ అయితే అర్ధరాత్రి 11, 12 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఈ 5-6 గంటల సేపు ఓవైపు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అలలు మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ విజువల్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ చీరాల బీచ్లో అలల తాకిడి మాత్రం ఉధృతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మధ్యాహ్నం సమయం నుంచి ఇటు చీరాలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కొంతసేపు ఉపశమించినప్పటికీ మరికొద్దిసేపట్లో భారీ వర్షం పడుతుందని మాత్రం అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే ఇటు ఒంగోలు, పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఒంగోలు నుంచి కొత్తపట్నం వైపు వెళ్లే రహదారులు మొత్తం జల దిగ్బంధమయ్యాయి. ఏదైతే ఈ కొప్పోలు, అదేవిధంగా అల్లూరు, కొత్తపట్నం ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో రహదారుల పైకి నీళ్లు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాహన రాకపోకలకు కూడా అక్కడ ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి ఉంది. కొత్తపట్నం సముద్ర తీరంలో కూడా అలల తాకిడి ఎక్కువగానే ఉంది. కొత్తపట్నంలో కూడా ఏదైతే ఈ నల్లూరి గార్డెన్స్ ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటర్ మేర రోడ్డుపైకి నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు పాకల సముద్ర తీరానికి సంబంధించి పాకల సముద్ర తీరంలో కూడా అలల తాకిడి భారీగానే ఉంది. అటు సింగరాయకొండ, కందుకూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సముద్ర తీర ప్రాంతంతో పాటు సముద్ర తీరానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇటు మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇటు మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుళ్లకమ్మ వాగు కూడా పూర్తి స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రహదారులపైకి నీరు వచ్చి చేరుతుంది. అయితే ఇదే వర్షపాతం పూర్తి స్థాయిలో కనిపిస్తే మాత్రం అటు రహదారులు పూర్తి స్థాయిలో ఈ వాగులు, వంకలు పొంగి ప్రవహించి రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం స్తబ్దుగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి మాత్రం వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. ఏదైతే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ తుఫాను తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ మాత్రం తీర ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అలల తాకిడితో పాటు భారీ వర్షపాతం కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఈ తీర ప్రాంతాల్లో కూడా ఈ మత్స్యకారులని అధికారులు వేటకు వెళ్లొద్దని సూచనలు చేసిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో అటు అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు ప్రస్తుతం తరలించిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం తర్వాత మాత్రం ఎవరైతే ఇళ్లలోంచి పన్ను లేకుండా బయటకు వస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఇళ్లలోనే పరిమితం కావాలని చెప్పి మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు బాపట్ల, ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు 2 కలెక్టరేట్ల పరిధిలో కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. తీర ప్రాంతం ఏదైతే ఈ 9 మండలాల పరిధిలో ఉండే ఈ తీర ప్రాంతం వెంబడి ప్రత్యేక అధికారులను నియమించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తీరం వెంబడి గస్తీని కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ కొత్తపట్నం, పాకల, రామాపురం, చీరాల వాడ్రేవ్ బీచ్ల్లో పూర్తిగా సందర్శకులను కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఎటువంటి విపత్తు సంభవించినా కానీ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మాత్రం చెప్తున్నారు. మరోవైపు విద్యుత్ శాఖకి సంబంధించి కూడా ఈ స్తంభాలు పడిపోయినా, అదేవిధంగా విద్యుత్ ప్రసారానికి అంతరాయం కలిగినా కూడా సన్నద్ధంగా ఉండేందుకు మాత్రం అటు విద్యుత్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. మొత్తం మీద ఏదైతే మరో 5-6 గంటలు క్రూషియల్ పీరియడ్ ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ విపత్తును ఎదుర్కొనేందుకు మాత్రం ఇటు జిల్లాకు సంబంధించి అటు బాపట్ల, ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం మాత్రం సర్వసన్నద్ధంగా ఉందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.